హైదరాబాద్ మెట్రో రైల్ ఎన్వీఎస్ రెడ్డికి ప్రతిష్టాత్మక హైదరాబాద్ మేనేజ్మెంట్ అసోసియేషన్ మేనేజర్ ఆఫ్ ది ఇయర్ 2023-2024 అవార్డును మంత్రి శ్రీధర్ బాబు ప్రదానం చేశారు. ఈ అవార్డు ప్రదానోత్సవంలో హెచ్ఎంఏ అవార్డుతో పాటు ఇచ్చిన ప్రశంసా పత్రం అందజేశారు. ఎన్వీఎస్ రెడ్డికి విశేషమైన టెక్నో మేనేజరియల్ అనుభవం ఉందని, గత 40 సంవత్సరాలకు పైగా అనేక ప్రభుత్వ సంస్థల ద్వారా రాష్ట్రంలో పలు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను విజయవంతంగా నిర్వహించారని అన్నారు. హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ వ్యవస్థాపక మేనేజింగ్ డైరెక్టర్ గా అసాధారణ నాయకత్వ పటిమతో ప్రపంచంలోని అతి పొడవైన మెట్రో ప్రాజెక్టును పూర్తి చేశారని అన్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో తలెత్తిన అనేక సున్నితమైన సమస్యలు, ఆదులను అసాధారణ రీతిలో ఎదుర్కొంటూ ఒక సందర్భంలో అసాధ్యం అనుకున్న మెట్రో ప్రాజెక్ట్ ని విజయపథంలో నడిపించారని మంత్రి తెలిపారు. Thank you very much for giving this opportunity and recognizing me on behalf of the L&T, my private sector partner, and Government of Telangana, which owns the project. I am grateful to Hyderabad Management Association for this recognition. With all humility, I accept this. Thank you. Thank you so much for this time. ఎంపీ అభ్యర్థుల ఎంపికలో బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ స్పీడ్ పెంచారు. కాసేపటి క్రితమే సికింద్రాబాద్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిని ప్రకటించిన గులాబీ బాస్ తాజాగా మరో 2 స్థానాలకు క్యాండిడేట్ల పేర్లను అనౌన్స్ చేశారు. భువనగిరి, నల్లగొండ పార్లమెంటు సీట్లకు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులను ప్రకటించారు. భువనగిరి పార్లమెంటు స్థానం నుంచి పోటీకి బీసీ సామాజిక వర్గానికి చెందిన క్యామా మల్లేష్, నల్గొండ లోక్సభ స్థానానికి కంచర్ల కృష్ణారెడ్డి పేర్లను కేసీఆర్ ఇవాళ అధికారికంగా ప్రకటించారు. కాగా తెలంగాణలోని మొత్తం 17 పార్లమెంటు స్థానాలకు గాను 16 సెగ్మెంట్లకు గులాబీ బాస్ అభ్యర్థులను ఖరారు చేశారు. ఒక్క హైదరాబాద్ పార్లమెంటు స్థానానికి అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం ఎస్ఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో రాబోవు పార్లమెంటు ఎన్నికలను ఎదుర్కోవడంపై ఏర్పాటు చేసిన బీజేపీ కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా రఘునందన్ రావు హాజరయ్యారు. ఈ సమావేశంలో కేంద్రంలోని నరేంద్ర మోదీ చేపడుతున్న ప్రజా సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని సూచించారు. మోడీ గరీబోళ్ల కోసం పోరాటం చేస్తూ ప్రతి గ్రామానికి సంక్షేమ పథకాలు అందించారని అన్నారు. గ్రామంలో ఎన్ఆర్ఈజీసీఎస్ నిధుల కింద సీసీ రోడ్ల నిర్మాణం, వైకుంఠ ధామాల ఏర్పాటు, కరోనా సమయంలో ప్రతి ఇంటికి 5 కేజీల ఉచిత బియ్యాన్ని ఇవ్వడం వంటి కార్యక్రమాలు ఎన్నో చేశారని గుర్తు చేశారు. ఆర్టికల్ 37 రద్దు చేసే జమ్మూ కాశ్మీర్ను భారత్లో కలిపిన గడతం నరేంద్ర మోడీదేనని అన్నారు. ఎన్నో ఏళ్ల నుంచి కళ రామ మందిర్ నిర్మాణాన్ని సకాలంలో పూర్తి చేశాడని తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతం కోసం కృషి చేసిన కార్యకర్తలను అభినందించారు. నరేంద్ర మోడీ గారిని కోరుకోవాలని కారణం ఏంటని ఆలోచిస్తే భూమికి 3 మెట్లు చూసి చెప్తుంది. ఈ దేశానికి స్వతంత్రం వచ్చినాక చాలా పనులు పెండింగ్లో ఉంది. చాలా మంది లీడర్లు చెప్తున్నారు, మేము చేద్దాం అది చేద్దాం చాలా మంది చెప్పి ఎవరు చేయలేదు. కానీ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ పుట్టిందే అంత్యోదయ అనేటువంటి కాన్సెప్ట్ కోసం, గరీబుల కోసం పుట్టింది, పేద ప్రజల్ని అభివృద్ధి చెందించడమే లక్ష్యంగా పుట్టిందని. మీరు ఏ ఇంటికి పోయినా ఏ ఊరికి పోయినా స్వచ్ఛ భారత్ కింద ఇంటికి పోయిన టాయిలెట్ లేదు కూడా ఉండదు, ఉండదా? 10, 20 మీ ఊరికి అయితే టాయిలెట్లు అయితే వచ్చినాయి కదా, అదేదా? సీసీ రోడ్లు అయితే వచ్చినాయి కదా, ఎన్ఆర్ఈజీఎస్ కింద ఊళ్ళో చెట్టు పెట్టింది కదా, స్తంభాల గరీబ్ ఊళ్ళో వచ్చినాయి కదా, ఆగి కట్టిన అయిపోయినాక 300 పెట్టిన కొన్ని కట్టింది కదా, ఏంటది వైకుంఠ ధామం. దానికి ఇచ్చిన పైసలు కూడా ఎన్ఆర్ఈజీఎస్ నిధులే. బాత్రూమ్ ఇచ్చింది, ఇంటి ముందు సిమెంట్ రోడ్ ఇచ్చింది, ఇంటి ముందు స్తంభానికి కరెంటు ముందు ఇచ్చింది, నీళ్ళు ఇచ్చేదానికి చెట్టు పెడుతుంది, చెట్టుకు ట్రీ గార్డు పెడుతుంది, దానికి నీళ్లు వచ్చేదానికి సైకిల్కి పైసలు ఇచ్చింది, అంతా అయిపోతే 300 పెట్టడానికి శ్మశాన వాటిగా కట్టించింది. ఏమి లేదు ఎన్ఆర్ఈజీఎస్ కింద. తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కస్టడీని ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టు మరో 3 రోజులు పొడిగించింది. ఇప్పటికే కవితకు విధించిన 7 రోజుల కస్టడీ గడువు నేటితో ముగియటంతో ఈడీ అధికారులు ఆమెను ఇవాళ కోర్టులో ప్రవేశపెట్టారు. మరో 3 రోజులు ఆమెను తమకు కస్టడీకి ఇవ్వాలని కోరారు. దాంతో కోర్టు కవిత కస్టడీని మరో 3 రోజులు పొడిగించింది. అంతకుముందు కోర్టులో పలికి వెళ్తూ ఆమె ఈడీ విచారణపై అసహనం వ్యక్తం చేశారు. ఏడాది నుంచి అడిగిన వివరాలే మళ్లీ అడుగుతున్నారని అన్నారు. తనపై పెట్టింది రాజకీయ కేసని, తప్పుడు కేసని, ఉద్దేశపూర్వకంగా పెట్టిన కేసని వ్యాఖ్యానించారు. తన అరెస్టు పూర్తిగా చట్టవిరుద్ధమని, కోర్టులో న్యాయ పోరాటం చేస్తామని చెప్పారు. కాగా కవిత కస్టడీని మరో 3 రోజులు పొడిగించాలని ఈడీ తరపు న్యాయవాదులు కోరారు. కేసులో మరికొన్ని అంశాలపై విచారణ జరపాల్సి ఉందని కోర్టుకు తెలిపారు. 4 స్టేట్మెంట్లతో పాటు కిక్ బ్యాక్స్ గురించి కవితను అడిగామని చెప్పారు. లిక్కర్ కేసులో కోట్ల రూపాయలు చేతులు మారాయన్నారు. డాక్టర్ల సూచన ప్రకారం కవితకు మందులు, డైట్ ఇస్తున్నామని తెలిపారు.
Same thing that was 1 year back. It is an illegal arrest. We are going to fight it out. It is a political case. It is a fabricated case. It is a false case. We are fighting it out. Please. They are asking the same thing again and again. There is nothing new. Please. फर्जी केस है, गलत केस है, इलीगल अरेस्ट है, हम कोर्ट में लड़ेंगे। రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో బీసీల జనాభా ప్రతిపాదికన పార్లమెంటు సీట్లు ఇవ్వాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. జాతీయ బీసీ యువజన సంఘం అధ్యక్షులు గవ్వాల భరత్ కుమార్ అధ్యక్షతన తెలంగాణ జిల్లాల వారీగా బీసీ జోడో యాత్రను విద్యానగర్లోని బీసీ భవన్ నుండి ఆర్ కృష్ణయ్య ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీకి బీఆర్ఎస్ రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో బీసీల జనాభా ప్రతిపాదికన పార్లమెంటు సీట్లు ఇవ్వాలని అన్ని పార్టీల అధ్యక్షులను బీసీ సంక్షేమం సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. జాతీయ బీసీ యువజన సంఘం అధ్యక్షులు గవ్వాల భరత్ కుమార్ అధ్యక్షతన తెలంగాణ జిల్లాల వారీగా బీసీ జోడో యాత్రను విద్యానగర్లోని బీసీ భవన్ నుండి ఆర్ కృష్ణయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ జోడో యాత్ర విద్యానగర్ నుండి నల్గొండ వరకు బీసీ నాయకులను కలుపుకొని కొనసాగుతుందని తెలిపారు. గతంలో అన్ని రాజకీయ పార్టీలు సామాజిక న్యాయమని నినాదం ఇస్తూ నామినేటెడ్ పోస్టుల కేటాయింపులో బీసీలకు అడుగడుగున అన్యాయం చేస్తున్నారు. ప్రభుత్వాలు పోటీపడి బీసీలకు అన్యాయం చేస్తున్నాయని మండిపడ్డారు. ఇప్పటికైనా అన్ని పార్టీలు బీసీ డిమాండ్లపై ప్రధాన ప్రకటన చేసి తమ మేనిఫెస్టోలో ప్రకటించాలి. డిమాండ్లను నెరవేర్చని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా బీసీ నాయకులను కలుపుకొని ఉద్యమిస్తామని హెచ్చరించారు. 100 రోజులు పూర్తయినటువంటి సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులకు నిరుద్యోగులకు ఒక పుస్తకాల పంపిణీ ఏర్పాటు చేసి అదేవిధంగా ఒక శాంతికి నిదర్శనమైనటువంటి ఒక బెలూన్ను కూడా ఎగరవేసి విద్యార్థులారా నిరుద్యోగులారా కొట్లాడి తెచ్చుకున్నటువంటి ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ప్రజాపాలన మనందరి కోసం కృషి చేస్తూ ఉంది. మన భవిష్యత్తుకు పునాది వేయడానికి కృషి చేస్తూ ఉంది. వచ్చినటువంటి 100 రోజులలోనే 34,000 ఉద్యోగాలు ఇచ్చి ఇవాళ విద్యార్థులకు నిరుద్యోగులకు ఒక భరోసానిచ్చిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. అంటే ప్రభుత్వం ఏదైతే చెప్పిందో అది చేయడానికి చిత్తశుద్ధితో ఈరోజు ముందుకెళ్తా ఉంది. ఏదైతే 6 గ్యారెంటీల పథకాలు చెప్పిందో 6 గ్యారెంటీల పథకాల అమలు కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉంది. ఇవాళ ముఖ్యమంత్రి గారు మంత్రులు అపర్నిశలు ఈ ప్రజాప్రభుత్వం కోసం ప్రజాపాలన కోసం ప్రజల యొక్క కష్టాలు నష్టాలను అందరికీ కూడా తీర్చడానికి ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి సందర్భంలో అదేవిధంగా నిరుద్యోగులకు ప్రధానంగా ఇవాళ ఈ ప్రభుత్వానికి పునాదులైనటువంటి నిరుద్యోగులకు కన్నీళ్లు తుర్చడానికి ఆత్మహత్య లేని తెలంగాణ నిర్మూలించడానికి ఇవాళ నిరుద్యోగ కల్పన నిరుద్యోగ సమస్య నిరుద్యోగ నిర్మూలన దిశగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తా ఉంది. షాహిద్ భగత్ సింగ్ రాజ్గురు సుఖ్దేవులు అమరత్వం పొందిన కోసం స్వేచ్ఛ వాయువుల కోసం ఏ అమరత్వం అయితే పొందారో ఈరోజు భారతదేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ అదే స్వేచ్ఛను ప్రసాదించాలని మేము కోరుకుంటున్నాం. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రధానంగా యువతకు ప్రేరణ కల్పిస్తూ పాత నోటిఫికేషన్లన్నింటినీ క్లియర్ చేసి కొత్త నోటిఫికేషన్ల కోసం ఆలోచిస్తున్న సందర్భం. వాటి ఈ చారిత్రాత్మక దినోత్సవాన ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా చదవాలిరా ఎన్ని కష్టాలే వచ్చినా చదువు లేని భవిత పెద్ద సున్నా అని చెప్పేసి చదువు ప్రాముఖ్యతను భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో యువత భాగస్వామ్యాన్ని గుర్తు చేస్తూ ఈరోజు ఈ పుస్తకాలని మేము పంపిణీ చేసే ప్రయత్నం చేశాం. ఇది భగత్ సింగ్ కు మేము ఇస్తున్న నిజమైన నివాళి. భగత్ సింగ్ అమరత్వానికి నివాళి అర్పించడం అంటే ఈ దేశంలో చైతన్యాన్ని ఈ దేశంలో చదువు పట్ల ఆకాంక్షలను నెరవేర్చి ఒక నిజమైన ప్రజాస్వామ్య వ్యవస్థను చేయడమే. చనగాన్ దయాకర్ అట్లాగే మిత్రుడు ఇంద్ర ప్రసాద్ వీరందరి అట్లాగే మా శ్రీనివాస్ వీరందరూ కూడా బేసికల్ గా ఈరోజు ఈ ప్రోగ్రాం నిర్వహించారు. భవిష్యత్తులో కూడా ఉస్మానియా యూనివర్సిటీ సాక్షిగా చదువు ప్రాముఖ్యతను మేము గుర్తిస్తూ ఆ చదువును అమర వీరుల యొక్క త్యాగాలకి సంబంధించిన చిహ్నంగా భావిస్తూ ఈ ప్రోగ్రామ్స్ కూడా భవిష్యత్తులో నిర్వహిస్తామని ఈ సందర్భంగా మీదారు విద్యార్థులకి అలాగే ప్రజానీకానికి తెలియజేస్తాం. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ దివంగత ఎమ్మెల్యే లాసన్ననిత మృతి చెందిన నెల రోజులు పూర్తయిన సందర్భంగా బీఆర్ఎస్ నేతలు ఆమెకు ఘన నివాళి అర్పించారు. ఎమ్మెల్యే లాసన్ననిత దూరమై నెల రోజులు గడిచిన నేపథ్యంలో గులాబీ శ్రేణులు ఆమె సేవలను కొనియాడారు.
కార్ఖానా గృహలక్ష్మి కాలనీలోని లాస్యానందిత నివాసంలో ఆమె చిత్రపటానికి బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు పుష్పాంజలి ఘటించారు. జోహార్ లాస్యానందిత, జోహార్ సాయన్న నినాదాలతో హోరెత్తించారు. ప్రజాసేవ చేస్తూ మంచి పేరు తెచ్చుకున్న లాస్యానందిత కంటోన్మెంట్ ప్రజలందరి గుండెల్లో నిలిచిపోయారని బీఆర్ఎస్ నేతలు కీర్తించారు. లాస్యానందితకు నివాళి అర్పించిన వారిలో బీఆర్ఎస్ నేతలు మురళీ యాదవ్, భాస్కర్, ముదిరాజ్, ఆనంద్, పలువురు గులాబీ క్యాడర్ ఉన్నారు. రానున్న పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో సంగారెడ్డి జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ పటాన్చెరు ట్రాఫిక్ అవుట్ పోస్టును తనిఖీ చేశారు. ఎన్నికల సందర్భంగా చెక్ పోస్టుల వద్ద పగడ్బందీగా విధులు నిర్వహించాలని సిబ్బందికి సూచించారు. అన్ని వేళలా అందుబాటులో ఉండాలన్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం చేయరాదన్నారు. ఈ కార్యక్రమంలో పటాన్చెరు డీఎస్పీ రవీందర్ రెడ్డి, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. రానున్న పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో సంగారెడ్డి జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ పటాన్చెరు ట్రాఫిక్ అవుట్ పోస్టును తనిఖీ చేశారు. ఎన్నికల సందర్భంగా చెక్ పోస్టుల వద్ద పగడ్బందీగా విధులు నిర్వహించాలని సిబ్బందికి సూచించారు. అన్ని వేళలా అందుబాటులో ఉండాలన్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం చేయరాదన్నారు. ఈ కార్యక్రమంలో పటాన్చెరు డీఎస్పీ రవీందర్ రెడ్డి, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఆదిలాబాద్ లో కాంగ్రెస్ కు నాయకత్వమే లేని పరిస్థితి ఉందని బీజేపీ సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు విమర్శించారు. మంత్రి సీతక్కను ఇన్ఛార్జిగా వేసి బీఆర్ఎస్ మాజీ నేతలను పార్టీలో చేర్చుకున్నంత మాత్రాన బీజేపీ గెలుపును అడ్డుకోలేరని అన్నారు. ప్రధానమంత్రి మోడీ పర్యటనతో ఆదిలాబాద్ జిల్లాలో బీజేపీ మరింత బలపడిందంటున్న పాల్వాయి హరీష్ బాబుతో మా బ్యూరో శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. బీజేపీ సిర్పూర్ కాగజ్ నగర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు మనతో ఉన్నారు. చెప్పండి, పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్, కాంగ్రెస్ మీ పార్టీ పైన దాడి చేస్తున్నాయి. దీన్ని ఎట్లా తిప్పికొడుతున్నారు? ఎప్పుడైనా పండ్లు ఉన్న చెట్టుకే దెబ్బలు తాకుతాయి. వాళ్ళందరికీ ప్రధాన ప్రత్యర్థిగా మేమే ఉన్నాం. పార్లమెంట్ ఎన్నికల్లో రిపోర్ట్స్ కానీ, రివ్యూస్ కానీ, సర్వేస్ కానీ మాకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి మా మీద దాడి చేస్తున్నారు. అంతే తప్పించి ప్రజలందరూ మా వెంటే ఉన్నారు. ఇప్పుడు లిక్కర్ స్కామ్లో అరెస్ట్ కానంత వరకు ఒక మాట కాంగ్రెస్ది, అరెస్ట్ అయిన తర్వాత ఒక మాట మాట్లాడుతున్నారు. దీన్ని ఎట్లా తీసుకెళ్తారు ప్రజల్లోకి? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారేమో కవిత అరెస్టును సమర్థిస్తారు, రాహుల్ గాంధీ గారేమో కవిత అరెస్టు, కేజ్రీవాల్ అరెస్టును వ్యతిరేకిస్తారు. వాళ్ళ ద్వంద్వనీతి ఇందులోనే బయటపడుతుంది. జాతీయ స్థాయిలో ఒక ఆలోచన, రాష్ట్ర స్థాయికి వచ్చేవరకు ఇంకో ఆలోచన. ఈ ద్వంద్వ ప్రమాణాలు జనాలకు అందరికీ అర్థమైనాయి. మీరు డబుల్ గేమ్ ఆడుతున్నారనే విషయం అందరికీ అర్థమైంది. రాబోయే రోజుల్లో ప్రజల తీర్పు సుస్పష్టంగా ఉండబోతుంది. ఇప్పుడు కవిత అరెస్ట్ పైన కేసీఆర్ ఇప్పటి వరకు నోరు ఇప్పకపోవడాన్ని ఎట్లా చూస్తారు? అంటే ఆ విషయాన్ని పక్కదారి పట్టించడానికే ఒక ప్లాన్గా ఆయన మాట్లాడడం లేదని భావిస్తున్నారా? ఎట్లా తీసుకోవచ్చు? డౌన్ సైజ్ చేయడానికి, దాన్ని కప్పిపుచ్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే దాన్ని సమర్థించుకోలేని పరిస్థితుల్లో ఆయన ఉన్నాడు. చాలా పార్టీని కాపాడుకోలేని అశక్తత ఆయనలో కనిపిస్తుంది. కనీసం ఆయనకు అభ్యర్థులు దొరకని పరిస్థితి, చాలా దారుణమైన పరిస్థితి ఎదుర్కొంటుంది. రాబోయే కొద్ది కాలంలోనే బీఆర్ఎస్ పార్టీ అంతర్ధానం అయిపోవడం ఖాయంగా కనిపిస్తుంది. అందుకనే ఆయన పెద్దగా ఏం చేయించలేకపోతున్నారు. ఇప్పుడు ఫామ్ హౌస్లోనే ఆయన హాల్స్ కట్టుకుని ఫామ్ హౌస్ ద్వారా ఏదో ఉన్నంతలో సర్దుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంటే అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఫామ్ హౌస్ కుంభకోణము, మా ఎమ్మెల్యేలను లాక్కునే కుట్ర చేశారు అని బిఎల్ సంతోష్ పైన ఏకంగా కేసు పెట్టే పరిస్థితి ప్రయత్నం చేశారు. అంటే తీరా ఆ తర్వాత వారికే అది భిన్నంగా ఎదురు దెబ్బ తగిలిందనే పరిస్థితులు కనబడుతున్నాయి. దీన్ని ఎట్లా చూసుకోవచ్చు? బిఎల్ సంతోష్ మీద, మా పార్టీ మీద ఆయన చాలా విషయం కక్కారు. ప్రజలందరూ అదంతా విషయాన్ని అంతా గ్రహించారు. ఒకటే ఆలోచన ఏంటంటే, ఇప్పుడు కేసీఆర్ గారికి అసలు నిద్ర పట్టడం లేదు. ఆయన ఎమ్మెల్యేలకి డబ్బులు ఇచ్చి మీరు పార్టీ మారకండి అని చెప్పుకునే పరిస్థితి. ప్రధానమంత్రి మోడీ ఆదిలాబాద్ పర్యటన ముందు ఎట్లా ఉండేది, తర్వాత ఎట్లా ఉంది వాతావరణం? పార్లమెంట్ చాలా పాజిటివ్గా ఉంది. ఆదిలాబాద్లో తను ఆ మీటింగ్లో వచ్చిన జన స్పందన ఏదైతే ఉందో దానికి అనుగుణంగా పెద్ద ఎత్తున కార్యాచరణ చేస్తున్నాం. ప్రతి నియోజకవర్గ స్థాయిలో సమావేశాలు పెట్టుకుంటున్నాం. తారస్థాయికి తీసుకెళ్తాం. ఇంకా 2 నెలల సమయం ఉంది కదా అని వడివడిగా అడుగులు వేయట్లేదు. వచ్చే ఎన్నికల నాటికి పూర్తిగా ఓటు బ్యాంక్ అంతా కన్సాలిడేట్ చేసి పార్టీ అభ్యర్థిని బంపర్ మెజారిటీతో గెలిపించడానికి మేమందరం ఎమ్మెల్యేలు, అక్కడ పోటీ చేసిన అభ్యర్థులు, ప్రజలు, నాయకులు అందరూ సిద్ధంగా ఉన్నారు. అంటే పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. ఆదిలాబాద్ సీట్ను కైవసం చేసుకొని ఆ బీజేపీని ఆత్మరక్షణలో పడేసేందుకు దీన్ని ఎట్లా తిప్పికొడతారు? వాళ్ళకు కాంగ్రెస్కు ఆదిలాబాద్ పార్లమెంట్లో సరైన నాయకత్వమే లేదు. కాబట్టి ఎవరైతే బీఆర్ఎస్ తరపున పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళందరినీ లాగే ప్రయత్నం.
ఇప్పుడు చూడండి, విఠల్ రెడ్డి గారిని చేర్చుకునే ప్రయత్నం, ఇంద్రకరణ్ రెడ్డి గారిని చేర్చుకునే ప్రయత్నం, కోనేరు కొనప్ప గారు ఆల్రెడీ చేరిపోయారు. వీళ్ళంతా మాజీలు. తర్వాత ఈ మన ఇంద్రకరణ్ రెడ్డి గారిని చేర్చుకునే ప్రయత్నం, ఈ జోగురామన్న గారు ఇంట పడుతున్నారు. అంతా మాజీలందరినీ చేర్చుకొని సీతక్క గారిని అక్కడ ఇన్ఛార్జ్ చేసి ఒక ట్రైబల్ ఓట్ బ్యాంక్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఒక గూడుపుటాన్ని తయారు చేస్తున్నారు అక్కడ, కానీ ప్రజలు ఎవరు వాళ్ళని నమ్మే పరిస్థితి లేదు. థ్యాంక్ యూ. ఇది మొత్తం మీద ఆదిలాబాద్ సీట్ను కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున గూడుపుట అనేది చేస్తుంది, కానీ ప్రజలు వారిని నమ్మే పరిస్థితి లేదు. అలాగే స్కామ్ల విషయంలో, అరెస్టుల విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ రెండు నాలుకల ధోరణి ప్రదర్శిస్తోంది. అక్కడ కేంద్రంలో ఒక విధంగా స్పందిస్తే రాష్ట్ర నాయకులు ఒక విధంగా స్పందిస్తున్నారు. కాబట్టి మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ అక్కడ బీఆర్ఎస్ పార్టీ విశ్వసనీయత కోల్పోయింది. అక్కడ ఆదిలాబాద్లో కాంగ్రెస్కు నాయకత్వం లేదు, బీఆర్ఎస్ పార్టీ నేతల ధైర్యంతో అది సాగే ప్రయత్నాలు చేస్తుంది. కాబట్టి వాళ్ళ ప్రయత్నము ఫలించదు, అక్కడ బీజేపీ అభ్యర్థిని గెలుచుకుంటాము అని సిర్పూర్ కాగజ్ నగర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్ సిటీ విజన్, హైదరాబాద్. నల్గొండ జిల్లా అభివృద్ధిపై బారాస కాంగ్రెస్ పార్టీ నాయకులు అబద్ధపు మాటలు చెబుతున్నారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆరోపించారు. జిల్లాలో నీటి సమస్య తీవ్రంగా ఉందని, ఇప్పటికే రైతులకు సాగునీళ్లు అందక పంటలు ఎండిపోయి తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. లోక్సభ ఎన్నికల్లో నల్గొండ నుంచి తమ పార్టీ పోటీ చేస్తుందన్నారు. గత ఎన్నికల్లో శాంతి సభకు అనుమతి ఇవ్వకపోవడంతోనే కేసీఆర్ ఓడిపోయారని కేఏ పాల్ అన్నారు. అద్భుతంగా అభివృద్ధి చేస్తాము అని కాంగ్రెస్ మంత్రులు కేవలం మాటలతోనే సరిపెడుతున్నారు. ఎక్కడైనా అభివృద్ధి జరిగిందా అంటే లేదు. ఇలాగైతే తమ్ముడు రేవంత్ రెడ్డి ఎంతకాలం ముఖ్యమంత్రిగా ఉంటాడు? బీజేపీ తెలంగాణలో భూస్థాపితం అయిపోయిందని 2 సంవత్సరాల నుంచి చెప్తే మీరు నమ్మారా? అలాగ డబ్బా కొట్టుకున్నారు, 8 సీట్లతో సరిపెట్టుకున్నారు. నేను విశాఖపట్నం ఎంపీగా పోటీ చేస్తున్నానండి. నల్గొండలో 3 గట్టి క్యాండిడేట్లు ఉన్నారు. మన తరపుని వారికి టికెట్ ఇద్దామని వారితో మాట్లాడుతున్నాం. అలాంటి క్యాండిడేట్ని నల్గొండలో గెలిపించాలని కోరుతున్నాం. షాహీద్ దివాస్ సందర్భంగా భారతదేశ స్వాతంత్ర్యం కోసం బ్రిటిష్ సామ్రాజ్యవాదులను తరిమి కొట్టడానికి, భారత మాత విముక్తి సంఖ్యలను తెంచడానికి అతి చిన్న వయసులో ఉరికంబాలకు వేలాడి అమరులైన షాహీద్ భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ వర్ధంతి సందర్భంగా వారిని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని బీజేపీ నాయకులు గౌతమ్ రావు అన్నారు. అంబర్పేట్ బీజేపీ ప్రధాన కార్యదర్శి రోహిత్ రాజ్ ఆధ్వర్యంలో అంబర్పేట్ మహంకాళి దేవాలయం వద్ద ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. నేటి యువత ఆయన ఆశయ సాధన కోసం కృషి చేయాల్సిందిగా తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బీజేపీ సిటీ ప్రెసిడెంట్ డాక్టర్ గౌతమ్ రావు, మాజీ మంత్రి శ్రీకృష్ణ యాదవ్ పాల్గొని భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేశారు. ఈ కార్యక్రమంలో రోహిత్ రాజ్ గౌడ్, కృష్ణ గౌడ్, ముఖేష్ గౌడ్, చుక్కా జగన్ మరియు ఇతర బీజేపీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ దేశంలో స్వేచ్ఛావాయులు పీల్చుకుంటామంటే ఆ రోజు వారి యొక్క పోరాట పటిమ, ఈ దేశం పట్ల ఉన్నటువంటి భక్తి శ్రద్ధలు, ఈ ప్రజల గురించి స్వాతంత్రం కావాలని చెప్పి కోరుకోవడం కారణంగానే ఈరోజు మనందరం కూడా ఈ యొక్క ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక స్వేచ్ఛగా జీవించగలుగుతాం. అటువంటి స్వాతంత్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి చరిత్రను తెలుసుకొని ఏదైతే 75 సంవత్సరాల స్వాతంత్రోత్సవాలు కూడా మనం పూర్తి చేసుకున్నాం. రాబోయే రోజుల్లో 100 సంవత్సరాల స్వాతంత్రాలు జరుపుకునే వరకు కూడా మోడీ గారి పిలుపు మేరకు అభివృద్ధి చెందే దేశంగా ఉండాలని చెప్పి ఏదైతే వారు పిలుపునిచ్చారో ఆ పిలుపుని అందుకొని మనందరం కూడా దాంట్లో భాగస్వామ్యం కావాలా. ముఖ్యంగా ఏదైతే స్వాతంత్రం కన్నా ముందు, ఈ బానిసత్వం కన్నా ముందు మన భారతదేశం చాలా అభివృద్ధి చెందే దేశంగా ఉండింది. దాన్ని చూసినటువంటి విదేశీయులు దీనిపై దాడి చేసి మన ఆస్తులను కొలగొట్టి, మన సంస్కృతిని కొలగొట్టి ఈ స్థితికి తీసుకొచ్చినటువంటి ఘనత విదేశీయులదే. కాబట్టి ఆ రోజు పోరాడినటువంటి నాయకుల స్ఫూర్తిగా ఈ దేశ స్వాతంత్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత, ఈ అభివృద్ధిలో మనందరం కూడా భాగస్వామ్యం కావాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. ఈ దేశంలో ఉండేటటువంటి అన్ని వర్గాల వారికి ఒక పిన్న వయసులో సామాన్య కుటుంబం నుంచి వచ్చినటువంటి భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ దేశభక్తులు, దేశం కోసము ప్రాణాలైనా ఇస్తాను అని చెప్పి ఆ రోజు శపథం చేసినటువంటి వీరులు ఈరోజు మనం స్మరించుకోవాలి. వారి చూపించినటువంటి బాటల్లోనే నేటి యువతరం ప్రయాణించాలని చెప్పి
యువతరానికి స్ఫూర్తి ఇవ్వాలని చెప్పి పిన్న వయసులో ఉరి తీసేటటువంటి సందర్భంలో కూడా మీ ఆఖరి కోరిక ఏంది చెప్పండి అని చెప్తే దేశభక్తి గురించి చెప్పినటువంటి విషయం, దేశ రక్షణ గురించి చెప్పినటువంటి విషయం, ఈ భారతదేశంలో ఉన్నటువంటి వారందరికీ రక్షణ కావాలి, నా భారతదేశం అని చెప్పినటువంటి మహనీయులు ఈ దేశభక్తులను ఈ రోజు మనము స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో తవ్విన కొద్ది కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ కేసులో తాజాగా భూపాలపల్లి అడిషనల్ ఎస్పీ భుజంగారావును దర్యాప్తు అధికారులు అదుపులోకి తీసుకున్నారు. విచారణకు పిలిచిన పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. గతంలో ఇంటెలిజెన్స్ పొలిటికల్ వింగ్ లో భుజంగారావు పనిచేశారని, ఆ సమయంలో ప్రణీత్ రావు, భుజంగారావు, తిరుపతన్న కలిసి ట్యాపింగ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావుతో పాటు హైదరాబాద్ సిటీ మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకృష్ణరావు, ఇంటెలిజెన్స్ మాజీ ఎస్పీ భుజంగారావు, అడిషనల్ ఎస్పీ తిరుపతన్న ఇళ్లలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ప్రస్తుతం వీరిద్దరూ విదేశాల్లో ఉన్నట్లు దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీపట్నం మండలంలోని పోచారం సమీపంలో ఉన్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో చోరీ స్వామివారి పంచలోహ విగ్రహాలు ఎత్తుకెళ్లారు గుర్తు తెలియని దుండగులు. వీటి విలువ సుమారుగా 1 లక్ష రూపాయల మేర ఉంటుందని ఆలయ చైర్మన్ కృష్ణ తెలిపారు. గతంలో కూడా చోరీ జరిగిందని, తాళాలు పగలగొట్టి హుండీ ఎత్తుకెళ్లారని, సమీపంలో తాళం చెవి ఉండటంతో దొంగలు సులువుగా ఎత్తుకెళ్లారని నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఏసీపీ రాజు తెలిపారు. గుడి దగ్గరికి వచ్చేసరికి నిజంగానే అందులో గుడిలో విగ్రహాలు లేవు. ఈ విగ్రహాలు లేనందున మేము స్థానిక ఇబ్రహీంపట్నం పోలీసు వారికి సమాచారం ఇవ్వడం జరిగింది. వారు కూడా వెంబడే స్పందించి ఏసీపీ గారు, సిఐ గారు, ఎస్ఐ గారు కూడా ఇక్కడికి వచ్చేసి సమాచారం తీసుకొని వెళ్ళడం జరిగింది. మేము మా గ్రామం తరపున పోలీసు వాళ్ళని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇటువంటి సంఘటనలు మరీ జరగకుండా కూడా వారు చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ, ఈ విగ్రహాలు ఎక్కడున్నా కానీ దీనికి దోషులైన శిక్షలను గుర్తించి మా విగ్రహాలు మా గ్రామానికి అప్పచెప్పాలని కోరుకుంటున్నాం. పద్మావతి విగ్రహము, లక్ష్మీనరసింహస్వామి విగ్రహం. ఈరోజు జరిగినటువంటి మా ఊరిలో శ్రీ లక్ష్మణస్వామి టెంపుల్ 100 ఏళ్ళ చరిత్రగల లక్ష్మణస్వామి టెంపుల్ విగ్రహాలు పోవడం బాధాకరం. మా ఊరికి ఇన్నేళ్ల నుంచి లేనిది ఫస్ట్ టైం ఈ దొంగతనం జరగడం. అదేవిధంగా పోయిన సంవత్సరం మేము గతంలో ఎండోమెంట్లో టెంపుల్ పడ్డాక మేము చైర్మన్ అయినా, నా పేరు కృష్ణ. తర్వాత పోయిన సంవత్సరంలో బ్రహ్మాండంగా జాతర చేసినాము. విగ్రహాలు తీసుకొని వచ్చేసి జాతర చేసి గుళ్ళో పెట్టినాం. పూజారి గారికి తాళం చేయించినాం. రెగ్యులర్గా భక్తులు వచ్చిపోతుంటారు. శనివారం, ఆదివారం రోజు రెగ్యులర్గా భక్తులు పూజ చేసుకొని పోతుంటారు. అదేవిధంగా ఎప్పటిలాగానే తాళం వేసి పంతులు అక్కడే తాళం వేసి బయట పోయిండు. నిన్న వచ్చే చూసే వరకల్లా తాళము తీసి పగలగొట్టేసి విగ్రహాలు తీసుకుపోవడం జరిగింది. దయచేసి దాని మీద అందరికీ చర్య తీసుకొని మా గుడికి కానీ ఇక్కడ న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. హైదరాబాద్ పాత బస్తీ చత్రినాక పోలీస్ స్టేషన్ పరిధి ఉప్పుగూడ ప్రాంతంలో గోస్వామి ఆశిష్ అనే డ్రగ్ సప్లయర్ ను చత్రివాక పోలీసులు అరెస్ట్ చేశామని డీసీపీ సాయి చైతన్య తెలిపారు. నిందితుడు వద్ద నుండి దాదాపు 19 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్, 6 కేజీల గ్రాముల గంజాయి, కారు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితుడు గతంలో మంగళ్ ఘట్, చార్మినార్ పోలీస్ స్టేషన్ల నుండి జైలుకు కూడా వెళ్లాడని తెలిపారు. అరెస్టైన నిందితుడు ఒడిశాకు చెందిన మిలన్ డేబినాథ్తో 6 కేజీల గంజాయి కొని హైదరాబాద్ తెచ్చేవాడని డీసీపీ సాయి చైతన్య తెలిపారు. ముంబైకి చెందిన ఎస్కే బాబా వద్ద నుండి దాదాపు 19 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్ 1500 గ్రాముగా కొని హైదరాబాద్ లో 4000కు 1 గ్రాము అమ్ముతున్నట్లు డీసీపీ తెలిపారు. డ్రగ్ సప్లయర్ ని పట్టుకోవడం జరిగింది. డిస్ట్రిబ్యూటర్ రాజా, దాని పేరు గోస్వామి ఆశీష్ గిర్. యాక్చువల్లీ మంగళహాట్లో ఉండేవాడు. 24 ఏళ్ళ వయసు. తర్వాత టైంతో ఇతను ఉప్పుగూడకి షిఫ్ట్ అయ్యాడు. ఇతను ఇంతకుముందు కూడా కేసెస్లో, డ్రగ్స్ రిలేటెడ్ కేసెస్లో ఇన్వాల్వ్ అయి ఉండేవాడు. మంగళహాట్లో 49/2020లో కేసు అయింది. తర్వాత చార్మినార్లో 169/2021లో కేసు అయింది. దాని తర్వాత ఈ కేసులో పీడీ యాక్ట్లో జైలుకి కూడా వెళ్ళడం జరిగింది. ఈ జైలుకి వెళ్ళినప్పుడు ఇతనికి మిలన్ దేబాద్ అనే ఒరిస్సాకు సంబంధించిన అతనితో పరిచయం ఏర్పడింది. అతను ఒరిస్సా నుంచి, మల్కాన్గిరి జిల్లా ఒరిస్సా నుంచి గాంజా ఇతను సప్లై చేసేవాడు. అక్కడ ఇది 8,000 గాంజా కేజీ ఆయన దగ్గర కొని 15,000కు అమ్మేవాడు. అట్లానే ఎండి ఇంకా డబ్బులు ఎక్కువ సంపాదించాలనే ఉద్దేశంతో ఎండిఎంఏ, మిథలిన్ డయాక్సీ మిథైల్
మిథైల్ అంఫెటమిన్ ఏదైతే ఉందో ఇది ఒక సింథటిక్ డ్రగ్. దీన్ని ఎస్కే సయ్యద్ అలియాస్ బాబే అనే అతని దగ్గర ముంబైలో అతని దగ్గర కొనేవాడు. గ్రామ్ 1500 రూపాయలకు కొని 4000కి ఇక్కడ అమ్మేవాడు. ఇట్లా కార్యకలాపాలు చేస్తుంటే మాకు పక్కా ఇన్ఫర్మేషన్తో నిన్న అంటే 22వ తారీఖున మధ్యాహ్నం ఉప్పుగూడ జెండా దగ్గర మేము అతన్ని వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు అతన్ని పట్టుకోవడం జరిగింది. హైదరాబాద్ పాత బస్తీ బహదూర్పురా పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి హత్య కేసులో 4 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు ఇమ్రాన్, సమీర్, సయీద్, అజీం, అలీల్గా గుర్తించారు. హైదరాబాద్ నివాసి అయిన మృతుడు మొహమ్మద్ షర్ఫా తమ సోదరితో చనువుగా ఉండటంతో గమనించిన నిందితులు మొహమ్మద్ షర్ఫాను హెచ్చరించారు. అయినా తమ సోదరితో మొహమ్మద్ షర్ఫా ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో పగ పెంచుకున్న నిందితులు మొహమ్మద్ షర్ఫా హత్యకు ప్రణాళికలు వేశారు. పథకం ప్రకారం మొహమ్మద్ షర్ఫాను ఆటోలో అపహరించి దాడి చేసి కిషన్బాగ్ ప్రాంతంలో రోడ్డు పక్కన పడేసి వెళ్లిపోయారు. దాడిలో తీవ్ర గాయాలైన మొహమ్మద్ షర్ఫా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ అక్యూజ్లు 4 పట్టుకోవడం జరిగింది. వాళ్ళ పేరు సయ్యద్ ఇమ్రాన్, సయ్యద్ సమీర్, సయీద్, తర్వాత అజీం అలియాస్ అజ్జు. వీళ్ళు A1 to A3 ఎవరైతే ఉన్నారో వీళ్ళు ముగ్గురు అన్నదమ్ములు. A4 వాళ్ళ బావమరిది. ఇష్యూ ఏంటంటే ఈ షర్ఫు అనే అతనికి ఈ అక్యూజ్లు వాళ్ళ చెల్లితో సంబంధం ఉందనే వీళ్ళకి డౌట్. సో వాళ్ళ చెల్లి కనపడబోయేసరికి ఇతనే అమ్మాయిని తీసుకెళ్ళిపోయాడనే ఆలోచనతో ఇతన్ని జకీర్ కిరాణా షాప్ దగ్గర నుంచి కిడ్నాప్ చేసి ఆటోలో తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో పెట్టి కొట్టడం జరిగింది. ఈ కొట్లాడడం వల్ల అతను స్పృహ కోల్పోయి కింద పడిపోయాడు. ఫిట్స్ కూడా వచ్చింది. తర్వాత ఇమీడియట్గా ఇంట్లో ఉంటే ఇబ్బంది అవుద్దని అతను తీసుకెళ్ళి అతను చలనం లేకపోయినా ఆటోలో తీసుకెళ్ళి రోడ్డు పక్కన పడేశారు. తర్వాత దారిలో పోయే వాళ్ళు ఐడెంటిఫై చేసి అతను హాస్పిటల్కి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇచ్చారు. ట్రీట్మెంట్ తీసుకుంటూ ఆయన చనిపోయాడు.